హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. అదే కప్తో 2 కప్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. 2 ఎగ్స్ పగలగొట్టుకొని ఇలా నొరగొచ్చే వరకు ఎగ్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న టీ కప్తో మిల్క్ వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 15 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత పైన బౌల్కి మైదా పిండి వేసుకుని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఇందులో వేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి పెద్ద గిన్నెను పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకుని మిడిల్లో ప్రీహీట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ప్రీహీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ట్యాప్ చేసుకుని ఇందులో పెట్టుకోవాలి. దీనికి మూత పెట్టుకొని ఒక 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. కేక్ మీద వేయడానికి షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకోవాలి. చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నీళ్ళు కొంచెం వేడి చేసుకుని పైన ఒక మూత పెట్టుకుని చాక్లెట్ని వేసుకోవాలి. పైన చాక్లెట్ని ఇలా క్రీమీగా మెల్ట్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయింది. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. స్పూన్ కంటుకోలేదు, బాగా వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసేసి కేక్ని బయటకు తీసుకున్నాం. కేక్ చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా బేక్ చేసుకున్న కేక్ని 3 డేస్ కింద డివైడ్ చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని 3 లేయర్స్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ క్రీమ్ని వేసుకోవాలి. పైన చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.